మీ. దిస్ ఇస్ ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ కోస్టల్ కర్ణాటక. ఈ రోజు మనం నిన్న హొన్నావర్ దాకా కవర్ చేసాం కదా. ఈ రోజు హొన్నావర్ నుంచి డైరెక్ట్ హుబ్లీ కొట్టేస్తున్నా. నేను యానా కేవ్స్కి వెళ్ళాలనుకోవట్లేదు. యాక్చువల్లీ నేను 3 వీక్స్ బ్యాకే అన్ని కవర్ చేశాను మొత్తం. మళ్ళీ డీ టూర్ తీసుకుని లోపలికి వెళ్ళి వచ్చేంత ఫస్ట్ టైం కాబట్టి నాకు 3 డేస్ నుంచి నడిపి కొంచెం నాకు కూడా ఇంకా అవ్వట్లేదు. చూద్దాం, ఇంకా ముందు బ్లాగ్స్లో ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేస్తాను. బట్ ఈసారికి నేను డైరెక్ట్గా హొన్నావర్ నుంచి హుబ్లీ కొట్టేస్తున్నాను. ఆ బ్లాగ్ కవర్ చేద్దాం. ఈ బ్లాగ్లో యాక్చువల్గా నా లిమిట్ని నేను పుష్ చేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేసా ఉడుపి నుంచి హొన్నావర్ దాకా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ఒక 165 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ డూ దిస్ ఆర్ నాట్. కానీ వన్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను డైరెక్ట్గా హుబ్లీ కొట్టేసి రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ప్రతిరోజు ఇలా ఏ ప్లేస్ కానీ డిసైడ్ అయ్యి బండి వేసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది. నా ప్రొఫెషన్ అదైతే ఇంకెంత బాగుంటుంది. ఈ బండి నాకు మంగళూరు నుంచి తగులుతుంది. ఇది అక్కడక్కడ ఆపుతుంది, ఎలా పడితే అలా తిప్పుతుంది. కోస్టల్ రీజన్ గాలి, ఇప్పుడే ఈ గాలిని అంతా తీసేసుకోవాలి. ఇంకో గంటలో ఘాట్స్ సెక్షన్ ఎంటర్ అయిపోతాను. ఇప్పుడు గోకర్ణ దాకా ఒకటే ఇది ఏమంటే మంగళూరు కార్వార్ హైవే ఉంది, దాంట్లో వెళ్ళిపోవచ్చు. గోకర్ణ తర్వాత రైట్ తీసేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఘాట్ సెక్షన్ వస్తుంది. లాస్ట్ టైం ఘాట్ సెక్షన్లో ఏమో నాకు ఒక పాము, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మంకీస్ కనిపించాయి. ఈసారి ఏం కనిపిస్తుందో చూద్దాం. ధైర్యం జాగ్రత్త రాకే టోల్ గేట్ 1000 మీటర్. 2 వీలర్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ టోల్ కట్టని అవసరం లేదు. 1 మోర్ వాటర్ బాడీ. ఈ టోల్ తర్వాత ఎక్కడైనా ఒక ఛాయ్ తాగుతా. ఆటో రిక్షా లేనంటే ఎక్కడి నుంచి వెళ్తుంది రిక్షా ఇక్కడ? ఓ గాడ్, నేను ఎంత స్లోగా వెళ్ళినా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ మై లైఫ్ ఇస్ దిస్ బండి. నా పల్లీలే కావాలా నీకు? నా పల్లీలు, నేను పల్లీలు తీసుకుని ఉంటే వచ్చి తినేసింది. ఏయ్ ఆవు బేబీ ఆవు, ఇందా తిను. అదిరిపోయింది కదా వ్యూ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone. వావ్, చూసారా మొత్తం భలే ఉన్నాయి. అది ఏయ్ బ్లాసమ్, చెరీ బ్లాసమ్. నాకు అదేంటో ఈరోజు బర్డ్స్ గుర్తు రావట్లేదు. ఏ బర్డ్స్? ఇంకో వాటర్ బాడీ కనిపిస్తుంది నాకు. ఇటువైపు ఏంటో ఈగల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ చాలా లో రేంజ్లో ఫ్లై చేస్తున్నాయి. అవి వీధి మీదకి వచ్చినట్టు. డ్రోన్ ఎగరేయాలన్నా కూడా భయం వేస్తుంది. మెల్లగా ఓషన్ సైడ్ నుంచి మౌంటైన్ సైడ్కి
ట్రాన్సిషన్ అవుతున్నాం. నాకేమో డైరెక్ట్ పనజీ గోవా కొట్టేయాలని ఉంది, కానీ మా మేనేజర్ ఒప్పుకోరు. చింటూ ఎలా పోవాలి ఇప్పుడు? ఒకసారి ఆపి మ్యాప్స్ చూడాలి. బండి అక్కడ పార్క్ చేశాను. ఇక్కడ హోటల్ గోకర్ణ ప్యాలెస్ అని ఉంది. ఇక్కడ లంచ్ చేసేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే గోకర్ణ ప్యాలెస్లో లంచ్ చేసేసి మన సైడ్కి రైట్ తీసేసుకున్నాను. 143 కిలోమీటర్స్ టు గో. అంత తొందరగా అయిపోతుందా ట్రిప్ అనిపిస్తుంది. ఇంకంతా మొత్తం ఫారెస్టే. గతుకు చూసుకోలేదు. గోకర్ణ ప్యాలెస్ లోడింగ్ అక్కడే తినేసి వచ్చింది. ఇప్పుడే తినేసి వచ్చా, మళ్ళీ అప్పుడే ఆకలి వేస్తుంది. మేబీ ఎండ వల్ల అవ్వచ్చు. షుగర్ కేన్ జ్యూస్. అంతా హోటల్సే కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు. అంతా ఫుల్. ఇంకా నెక్స్ట్ ఇయర్ లోపు డెవలప్ అయిపోతుంది. సిద్ధి వినాయక దేవస్థాన యల్లాపుర మన నెక్స్ట్ స్టాప్ అక్కడికే. అక్కడ ఒక చాయ్ తాగేసి డైరెక్ట్ హుబ్లీ. అడవి స్టార్ట్ అయింది. కొబ్బరి చెట్లు అయిపోయాయి. ఇంతసేపు ఒక స్ట్రెచ్ వచ్చింది, వర్స్ట్ స్ట్రెచ్. మొత్తం గతుకులు, పాట్ హోల్స్. ఎటువైపు వెళ్ళాలి ఇప్పుడు? ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్. ఇలా వెళ్తూ ఉండగా నాకు ఎక్కడైనా అక్కడ రోడ్డు పక్కలో ఒక బ్యాగ్ నిండా డబ్బులు దొరికితే ఎంత బాగుంటుంది. టైం ఎంత అయింది? 2:06. ఇంకో 2 అవర్స్లో అయినా నేను కొట్టేయాలి. ఇంకెంత ఉందో ఏమో. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. బట్ ఆల్రెడీ చచ్చిపోయినా బ్రో. ఘాట్ సెక్షన్ మధ్యలో ఉన్నా, ఆపుకోవడానికి కూడా లేదు. ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి యల్లాపూర్లో ఒక 1 అవర్ ఎక్కడైనా కూర్చుని రెస్ట్ తీసుకుని స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాను. టైం 3:12 అయింది. ఒక 4 o'clock దాకా రెస్ట్ తీసుకొని కొట్టినా కూడా 6 కలా రీచ్ అవ్వచ్చు. ఐ కెన్ డూ దిస్. హుబ్లీకి ఇంకా మనకి ಮ್ಯಾಪ್ ನೆಟ್ವರ್ಕ್ ಕೂಡ ದೊರಕಟ್లేదు. ಅಣ್ಣ ಹುಬ್ಳಿ ಎಷ್ಟು ದೂರ? 100 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ಎಷ್ಟು ನೋಡಿ? 100? ಸಾಕು. ಸ್ಮೆಲ್ ಆಫ್ ಪೆಟ್ರೋಲ್. ఇక్కడ ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకున్నా. 4:07 అవుతుంది. ఇక స్టార్ట్ అయిపోతా. గోమాత ఎదురొచ్చింది. ఓకే అమిత, 70 కిలోమీటర్స్ టు గో. ఆ ఇల్లులు అలా బాగున్నాయి కదా. యల్లాపూర్ పోలీస్ ఠాణే.
ఎయిర్పోర్ట్లో 70 కిలోమీటర్లు అంటే నాకు 500, 600, 1000 కిలోమీటర్స్ కొడతారు కదా, వాళ్ళైతే నిజంగా చాలా గ్రేట్. ఇంకా 300 కూడా టచ్ అవ్వలేదు, షెడ్కి వచ్చేసింది బాడీ. పాపం అన్నీ ఒకటి తర్వాత వెళ్ళాలనుకుంటున్నారు, ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు. సో ఐ గేవ్ అప్. నేను ట్రైయే చేయను. వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. పదండి ముందుకు, పదండి తొందరగా పోదాం పైకి. హుబ్బళ్ళి 64. ఓకే, 310 కిలోమీటర్స్ కవర్ అయింది. ఇప్పుడు హుబ్లీ ఎంటర్ అయిపోతున్నా. వెల్కమ్ టు హుబ్బళ్ళి సిటీ. ఆల్మోస్ట్ 3 hours నుంచి ఆ బోర్డు చూడాలని ఆతృతగా వెయిట్ చేస్తూ నిన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్రెడీ వాయిస్ పోయింది, ఫీవర్ వచ్చేసినట్టుంది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి రాయల్ బ్రదర్స్లో బైక్ ఇచ్చేసి ఇంటికి చెక్ చేయడమే. నాకు ఒకవైపు ఆనందంగానూ ఉంది, అట్ ద సేమ్ టైం అలసిపోయి ఉన్నాను. లైక్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను నాకు ఎంత చెక్ చేసుకున్నా రికార్డ్ అవుతుందా లేదా. ఓకే, నాకు ట్రిప్స్ వెళ్ళాలంటే చాలా ఇష్టం, కానీ నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. అలానే ఒంటరిగా వెళ్ళడానికి భయం చాలా. సో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఓకే వెళ్ళాలి. ఇక్కడ ఫ్రెండ్స్ లైక్ ఇంజనీరింగ్లో ఎవరు తీసుకెళ్ళలేదు, కానీ ఇక్కడ వెళ్ళేదాన్ని జాబ్ జాయిన్ అయిన తర్వాత. బట్ ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళలేదు. పక్కనున్న బళ్ళారికి కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఒంటరిగా. కానీ ఇప్పుడు ఒక్కదాన్నే లైక్ ఇప్పుడు 1 dayలో ఆల్మోస్ట్ 320 to 25 కిలోమీటర్ నేను నడుపుకుంటూ వచ్చానంటే నాకు చాలా, అంతా మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎంటర్ అయిపోయాను. సన్సెట్ లోపల వచ్చేయాలనుకున్నాను. థ్యాంక్ గాడ్ సన్సెట్ లోపల సిటీ ఎంటర్ అయిపోయాను. రాయల్ బ్రదర్స్ అన్న 110 అంటే స్పీడ్ లిమిట్ 110 పైన క్రాస్ అయితే 3 chances ఇచ్చాడు. ఫస్ట్ 3 times ఫ్రీ, తర్వాత మీరు ఫైన్ పే చేయాల్సి వస్తుంది అని. మనం ఎంత మంచోళ్ళం అంతే, ఒకసారి కూడా 70 క్రాస్ అవ్వలేదు. అది అనుకుంటూ ఉంటారు కదా, ఎవడికి ఉపయోగం. అన్న పార్కింగ్ వెళ్ళి. దిస్ ఇస్ మీ అమిత సైనింగ్ ఆఫ్. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.